నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే భారతదేశంలోని భారజల కర్మాగారాల గురించి తెలుసుకుందామండి. ఈ ఏరియా నుంచి మనకు ఒక మార్కు రావచ్చండి, ఎందుకంటే ఈ ఏరియా ఇంపార్టెంట్ ఏరియా అండి. కాబట్టి ఈ ఏరియా మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఒక మార్కు రావచ్చండి. అయితే భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ భారజల కేంద్రాలు ఉన్నాయో చూద్దామండి, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్, దేశంలో మొదటి భారజల కర్మాగారం నంగల్లో కలదండి. భారతదేశంలో మొదటి భారజల కర్మాగారము నంగల్లో కలదు. నంగల్ అనేది పంజాబ్ రాష్ట్రంలోని ప్లేస్ అండి. నంగల్ పంజాబ్ రాష్ట్రంలో ప్లేసు. ఇది 1962లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రెండోది చూసినట్టయితే తాల్చేరు అండి. తాల్చేరు ఎక్కడ అంటే ఒడిషా అండి, తాల్చేరు ఒడిషా. మూడోది చూడండి రావత్ భట్, రాజస్థాన్. రావత్ భట్ ఎక్కడంటే రాజస్థాన్లో కలదండి. తర్వాత నాలుగోది చూసినట్టయితే ట్యూటికోరిన్ అండి. ట్యూటికోరిన్ వచ్చేసి తమిళనాడు. ట్యూటికోరిన్ ఎక్కడ? తమిళనాడు. తర్వాత ఐదోది బరోడా అండి. బరోడా వచ్చేసి గుజరాత్. బరోడా గుజరాత్. తర్వాత హజారీ అండి. హజారీ గుజరాత్. హజారీ గుజరాత్. తర్వాత థాల్. థాల్ భారజల కేంద్రము మహారాష్ట్ర. థాల్ ఎక్కడ? మహారాష్ట్ర. చూడండి. తర్వాత మనుగూరు అండి. మనుగూరు భారజల కర్మాగారం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం అండి. మనుగూరు ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంలో కలదు. దీంతో పాటు మనం ఫిజిక్స్లో ముఖ్యమైన చూద్దామండి. ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఎగ్జామ్లో ఒక మార్కు రావడం జరుగుతుంది. కంపల్సరీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి, దీని నుంచి ఒకటి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బిట్స్ని కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పనిసరి ఒక మార్కు రావచ్చు. కాబట్టి అవి ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి. ఫస్ట్ విద్యుత్ మోటార్, దీన్ని జనరేటర్ అని కూడా అంటారు. ఇది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుందండి. విద్యుత్ మోటార్ అనేది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుందండి. రెండోది డైనమో అండి. డైనమో ఏం చేస్తుందంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుందండి. డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుంది. ఇకపోతే మూడోది ఆవిరి ఇంజన్ అండి. ఆవిరి ఇంజన్ ఏం చేస్తుందంటే ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుందండి. ఆవిరి ఇంజన్ ఏం చేస్తుందంటే ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడం జరుగుతుంది. ఇకపోతే బ్యాటరీస్ అండి. బ్యాటరీలు ఏం చేస్తుంటే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయండి. బ్యాటరీస్ అన్నీ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుందండి. ఇకపోతే కాంతి ఘటం అండి. కాంతి ఘటం అనేది ఇది కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుందండి. కాంతి ఘటం అనేది కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుందండి. ఇకపోతే మైక్రోఫోన్ అండి. మైక్రోఫోన్ చూడండి. మైక్రోఫోన్ అనేది ఏం చేస్తుందంటే ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుంది. ఇకపోతే లౌడ్ స్పీకర్. లౌడ్ స్పీకర్ అనేది విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుందండి. లౌడ్ స్పీకర్ అనేది ఏం చేస్తుందంటే విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుందండి. తర్వాత రీఛార్జబుల్ బ్యాటరీస్. మనం రీఛార్జ్ చేసే బ్యాటరీస్ అన్నీ ఏం చేస్తాయంటే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయండి. రీఛార్జబుల్ బ్యాటరీస్ అన్నీ ఏం చేస్తాయంటే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయండి. తర్వాత విద్యుత్ దీపం, ఎల్ఈడి అంటే వీధి దీపాల బల్బులు ఉన్నాయి కదా, విద్యుత్ దీపం అంటే ఎల్ఈడి. ఇది ఏం చేస్తుందంటే విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మారుస్తుందండి. ఎల్ఈడి బల్బ్స్ ఏం చేస్తున్నాయంటే విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చడానికి తోడ్పడుతున్నాయండి. ఇకపోతే సౌర ఘటం అండి. సౌర ఘటం అనేది కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుందండి. సౌర ఘటం అనేది కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడంలో తోడ్పడుతుందండి. ఇకపోతే వాహన యంత్రం అండి. వాహన యంత్రం అనేది ఇంధన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. వాహన యంత్రం అనేది ఇంధన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుందండి. ఇకపోతే న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ అనేది అణుశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుందండి. న్యూక్లియర్ రియాక్టర్లో అణుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుందండి. ఇకపోతే కాలింగ్ బెల్ అండి. కాలింగ్ బెల్ అంటే మనం ఇళ్లలో పెట్టుకునే కాలింగ్ బెల్ ఉంటుంది కదండి, అలాంటి బెల్లులు విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తాయండి. కాలింగ్ బెల్లులు విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మార్చడానికి తోడ్పడుతుంది. ఇకపోతే లాస్ట్ చివరిది వోల్టోమీటర్ అండి. వోల్టోమీటర్ ఇది ఏం చేస్తుందంటే
విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మారుస్తుందండి. వోల్టోమీటర్ అనేది విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చడానికి తోడ్పడుతుందండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.